వాట్ అబౌట్ పోస్టర్ మంత్రి పదవిలో రఘురామకృష్ణరాజు వెళ్ళబోతున్నట్లో కానీ చర్చ జరిగింది. తర్వాత టీటీడీ మధ్యలో స్పీకర్ మధ్యలో స్పీకర్ అనుకుంటే మేమందరం స్పీకర్ వద్దనుకున్నారు కూడా చాలా మంది. మీకు స్పీకర్ వద్దు, మాట్లాడే వాళ్ళని కామ్గా కూర్చోబెట్టద్దు అని ఆల్రెడీ అలాగే చేసినట్టున్నారు అయ్యన్న పాత్రుడు గారి విషయంలో కూడా. సో దెన్ అలాగే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి అని చర్చ జరుగుతోంది. దెన్ మీకు ఎలాంటి స్మెల్ ఉంది సార్? ఏ స్మెల్ లేదా? ఏదో హామీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాం మేము. అసలు ఆ విషయం మీద మాట్లాడింది లేదు. సో అలాంటి ఆఫర్ వస్తే మీరు ఏది కోరుకుంటారు సార్? ఎందుకు ఊరికనే మనం ఏదో ఆలోచించి ఎక్స్పెక్టేషను, మళ్ళీ అందులోంచి మళ్ళీ నిరాశలు. ఆశ ఉన్నప్పుడు నిరాశ తప్పదు. ఒకప్పుడు ఆశించిన మాట నిజం. యూ మీన్ క్యాబినెట్ అనుకున్నాం. అంటే జనంలోంచి వచ్చిన ఎక్స్పోజర్ ముందు ఇవన్నీ చిన్నవి అనుకుంటారా ఇప్పుడా? అంటే జనం నుంచి వచ్చిన ఎక్స్పోజరు అంటే యాక్చువల్గా ఈ అభిప్రాయం ఒకసారి ఎవరితోనూ షేర్ చేశా. బేసిక్గా ఏంటంటే ఎవరైనా పదవి కోరుకునేది గుర్తింపు కోసం. పదవి వచ్చిన తర్వాత ప్రతి వాడు అనుకునేది పదవిని బట్టి గుర్తింపు రాలేదు, ఆడికి ఏదో చాలా వాల్యూ ఉందని అందరూ అనుకుంటారు. ఎందుకంటే చాలామంది నమస్తే సార్, బాగున్నారు సార్ అంటూ ఉంటారు. కాబట్టి పదవి వలన అడుగుతున్నాడనే సంగతి మర్చిపోతారు. మర్చిపోయి ఆడనే మెచ్చుకుంటున్నాడని అనుకుంటారు. నాకు మిగిలింది ఏంటంటే, నాకు ఆ కన్ఫ్యూజన్ పోగొట్టారు చంద్రబాబు నాయుడు గారు. క్లారిటీ ఇచ్చేసారు. అయితే క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే, నీకు పదవి లేకపోయినా రాజు ఎక్కడున్నారా, ప్రజల్లో నీకు ఇంత గౌరవం ఉంది, అది పదవి బట్టి కాదు, వ్యక్తిగా నా బట్టి నాకు ఆ గౌరవం ఉందన్న సంగతి స్పష్టంగా తెలిసేలాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. బాహుబలిలో మీ రాజుగారిని చూపించినట్టు ప్రభాస్ని రాజ్యం నుంచి పంపించేసిన తర్వాత నాజర్ అంటాడు రానాతో, వీడు ఎక్కడున్నా రాజేరా అని. ఆ డైలాగ్ నాకు గుర్తులేదు కానీ అంతే అనుకో అని అనిపించేలా చేశారు ఆయన. కాకుండా పదవి అనేది ఒక ఎసెన్స్, ఫ్లేవర్. డౌట్ ఉండేది నాకు, నా పదవిని బట్టి గౌరవిస్తున్నారా, నన్ను గౌరవించారా అని. సో పదవి లేకపోయినా నాకు అంత గౌరవం ఉన్నందుకు సంతోషంగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.